సో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులంతా కూడా టెంట్లు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. అసలు అక్కడ గతంలో 1992లో మేము అక్కడికి వచ్చి ఇండ్లు కట్టుకున్నాం. అప్పుడు 9 మీటర్లు ఉండే. సో ప్రభుత్వాలే హెచ్ఎండిఏ అప్రూవల్ తోటే లేఅవుట్లోనే మేము కొన్నాం. అప్పుడు పర్మిషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఎందుకు ఇల్లు కూల్చాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎస్టీపీలు పెట్టి దాన్ని ప్రక్షాళన దిశగా వాసన రాకుండా దోమలు లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు సుందరీకరణ పేరుతో కారిడార్లు నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది, ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి నేరుగా దీనికి సంబంధించి పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు 500 మంది మేధావులతో. సో చాలా విమర్శలు కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ పొలిటికల్గా రాజకీయ ప్రతిపక్షాలు కూడా ముఖ్యమంత్రి ప్రజెంటేషన్కి ఓకే చేస్తే, అంటే సానుకూలంగా స్పందిస్తే, వాళ్ళకి న్యాయం జరిగేలా మాట్లాడితే దాని ఎట్లాంటి రాజకీయ అడ్డంకులు అనేటివి ఉండేయని చెప్పాలి. ఆ ప్రజలకు బాసరగా ఉండేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. లేదంటే మాత్రం అధికార పార్టీ చేసేటువంటి ఒక షోగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మరొక లగిచర్లాగా జరిగేటువంటి ఆ ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశాలని మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ నుంచి శంకరరావు రవికుమార్ గారు కూడా అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్ గారు ఇప్పటిదాకా బాధితులు లైవ్లో మాట్లాడారు. సో వాళ్ళని ఒక భయంలోకి తీసుకెళ్తున్నారు. ప్రక్షాళన చేయకుండా, వాసన పోకుండా. గతంలో అంటే నేను కూడా కొంతమందితో మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం దోమలన్న లేకుండా వాసన అంటే మాకు ఎప్పటికి ఉండేదే. బట్ ఈసారి ఆ దోమలతో కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు భయపెట్టిస్తోంది, ఎందుకు మా ఇండ్లు గొలగొడుతోంది, అసలు వాళ్ళకు కనీసం ఆల్టర్నేట్ కూడా చూపించకుండా ఎందుకు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి బాధితులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏం క్లారిటీ ఇవ్వబోతున్నది ఇవాళ? చాలా స్పష్టంగా ప్రభుత్వము ఒక సదుద్దేశంతో, ఎందుకంటే మూసీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైనటువంటి నదుల్లో 23వ స్థానం ఉంది. భారతదేశంలో 10 అత్యంతమైనటువంటి ప్రమాదమైన నదులు ఉంటే అందులో మూసీకి స్థానం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి మూసిని పునర్జింపజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ 55 కిలోమీటర్లు, మొదటి బేస్లో 9 కిలోమీటర్లు, తర్వాత 11 కిలోమీటర్లు, మొత్తం 55 కిలోమీటర్ల వరకు ప్రక్షాళన చేయాలి దశల వారీగా అని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా మొదటి అడుగు పడబోతా ఉంది. దానిలో ప్రధానంగా ఇక్కడ ఏదైతే పట్టణాల ద్వారా జీడీపీ అనేది 63% ఆదాయం వస్తూ ఉంది. 35% మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. 2030 నాటికి 73% జీడీపీ పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించుకునే ప్రయత్నంలో భాగంగా పంచభూతాలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే హైడ్రాన్ తీసుకొచ్చి, అదేవిధంగా చెరువుల దగ్గర ఉన్నటువంటి నాలాలను కావచ్చు, బఫర్ జోన్లను కావచ్చు, అదేవిధంగా పూడికలను రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ప్రధానంగా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెరువులకు సంబంధించినటువంటి వాటర్ను చెరువులో పోకుండా అడుగునే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని ద్వారా పేద వర్గాలకు సంబంధించి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానిలో భాగంగా హైడ్రా తీసుకొచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ అవుతాం. ఎందుకంటే మొన్న ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెరువు కావచ్చు, మీరాలం చెరువు గారు కావచ్చు, తర్వాత నల్ల చెరువు కుకటిపల్లి కావచ్చు, తర్వాత అదే అంబర్పేటలో ఉన్నటువంటి ఏదైతే బతుకమ్మ కుంట చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా పునర్జింపజేసారు బ్రహ్మాండంగా. అక్కడ ప్రజలంతా కూడా ఈవినింగ్ వాకింగ్ ట్రాక్ కావచ్చు, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలను కూడా మెరుగైతున్న పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా అర్బన్ ఫారెస్ట్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా ఫారెస్ట్ కావచ్చు, హైడ్రా ద్వారా చెరువులు కావచ్చు, అదే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ సంబంధించి 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ కావు. ఎందుకంటే బెంగళూరు లాంటి నగరంలో 3 గంటల పాటు ట్రాఫిక్లో ఇబ్బంది పడడంతో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలను కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ రావద్దని చెప్పి దాని మీద కూడా దృష్టి పెట్టి మెట్రోను విస్తరించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ హెచ్ఎండిఏ 2050 ప్రణాళికతో ముందుకు పోతాం. దానిలో భాగంగా ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, మెట్రోను విస్తరించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. దాని భవిష్యత్తులో 50% పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా కార్ల వాడేవారు ఈ 10 సంవత్సరాల కాలంలో 400% పెరిగిరు. అదే కాకుండా బస్సులు వాడేవాళ్ళు 400% తగ్గిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా 30% రాష్ట్రాలకు రాజధానులలో మాస్టర్ ప్లాన్ లేని పరిస్థితి. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ కూడా పునరుద్ధరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ, అదే కాకుండా 50% మున్సిపాలిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ లేవు. కాబట్టి అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా ఏర్పాటు చేసింది. అదే కాకుండా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి, అదేవిధంగా భారతదేశంలో 10 కలుషితమైన నదులు ఉంటే మూసి దానిలో స్థానం లభించింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరింపేయాలని చెప్పేసి కేంద్రం చేస్తున్నారు. కరెక్టే. ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, గాంధీ సరోవర్ కడితే గాంధీ విగ్రహానికి
5,000 కోట్లన్న ప్రచారం చేస్తే దాన్ని ముఖ్యమంత్రి ఖండిస్తారు, 200 కోట్లలో అయిపోద్దని చెప్పేసి. విగ్రహానికి 200 కోట్లు అంటున్నారా, లేదంటే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బాధితులకు ఇచ్చేటువంటి బడ్జెట్ని కూడా దాంట్లో కలుపుతున్నారా? అట్లా చూసుకుంటే కనుక మీరు చెప్పినట్టు 50 కిలోమీటర్ల పొడవుతో చూస్తే భారీ కట్టడాలు ఉన్నాయి. ఇదే పరివాహక ప్రాంతంలో జూ పార్క్ ఉంది, హైకోర్టు ఉంది, చాలా కట్టడాలు ఉన్నాయి. అటు బస్ డిపో ఉంది, సిటీ కాలేజ్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా దీంట్లో డిపిఆర్ ఉందామంటే ఇప్పుడు డిపిఆర్ కూడా కనీసం లేనటువంటి పరిస్థితి. సో దీంట్లో ఏమైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు, ప్రతిపక్షాలు ఒకటే మాట్లాడుతున్నాయి, భూ కుంభకోణం జరుగుతోంది, ఎక్కడ ఏం ప్రాజెక్టులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు, మొదలు పెట్టేటువంటి పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ మీద పడ్డరు, పక్కా భూ కుంభకోణం అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి. నిజాం స్ఫూర్తితో మూసిని పునరింపజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా మురుగు సమస్య పరిష్కారం కోసం దాదాపు 160 ప్రాంతాలను గుర్తించి ప్రధానంగా ఎక్కడెక్కడ మురుగు ప్రధానంగా మూసిలోకి వస్తూ ఉంది అవన్నీ కూడా ఏ విధంగా ఫిల్టర్ చేసి మూసిలోకి వదిలేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే గోదావరి వాటర్ సంబంధించి 20 టీఎంసీలు 15 టీఎంసీలేమో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం, 5 టీఎంసీలేమో మూసిని పునర్జీవించే కార్యక్రమంలో భాగంగా తీసుకుంది. ఇది మధు రిడ్జ్ ఏదైతే పార్క్ ఉందో అపార్ట్మెంట్ సంబంధించి అది 2 నదులు కలిసే మధ్యలో ఉన్నది కాబట్టి అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కదా, ఖచ్చితంగా దాన్ని అది బఫర్ జోన్లో ఉన్నది, ప్లస్ ఈ 2 మధ్యలో ఉంది కాబట్టి దాన్ని తీసేసే ప్రయత్నం. ఆ మధు పార్క్ ప్లేస్లలో ఏదో గాంధీ గారి విగ్రహం పెడుతుందని చెప్పి ఏకంగా గాంధీ గారి మనవని కూడా తప్పుదారి పడించే ప్రయత్నం సోషల్ మీడియా వేదిక చేయడంతో తను కూడా స్పందించిన పరిస్థితి మనం చూసినాం. ఆల్రెడీ టూరిజానికి సంబంధించి 60 ఎకరాల ల్యాండ్ అక్కడ ఆల్రెడీ గాంధీ సరోవర్ సంబంధించి ఉన్నది. అందులో 20 ఎకరాలు మాత్రమే గాంధీకి సంబంధించినటువంటి స్టాచ్యూ కావచ్చు, గాంధీ సంబంధించిన మ్యూజియం కావచ్చు కడుతున్నారు. కానీ అక్రమ కట్టడాలు ఏవి కాదు కదా, వీళ్ళంతా పర్మిషన్ తీసుకున్నటువంటి నివాసాలే కదా. అక్రమ కట్టడాలు అయినప్పుడు మీరు చూస్తున్న షామీర్పేట సంబంధించినటువంటి ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఏదైతే రోడ్ వైడింగ్ చేస్తాం దానికి సంబంధించి గజానికి 90,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అక్కడ మార్కెట్ వాల్యూ 1,10,000 రూపాయలు, వైట్ అమౌంట్ 90,000 రూపాయలు చెల్లించుడు, ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా రిబేట్ ఇవ్వడంతో ప్రధానంగా అందరూ స్వచ్ఛందంగా అదేవిధంగా ఇళ్ల స్థలాలను కూడా ఇస్తూ అదేవిధంగా ఆ స్కై వేకి సంబంధించినటువంటి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. అదే కొడంగల్ అంశం విషయంలో ప్రధానంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏదైతే ఇండస్ట్రీ పెడతామని చెప్తే పెద్ద ఎత్తున గలాట క్రియేట్ ఈ రోజు ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇస్తూనే జాగా విషయంలో 150 గదాలు అంటే 15 లక్షల రూపాయలు జాగాకు 6 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇందిరా మిల్లు ఒక ఇంటికి ఒక ఉద్యోగం. మల్లన్న సాగర్లో వాళ్ళు ఎంత పరిహారం ఇచ్చారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చిందో అసెంబ్లీ వేదిక చర్చ చేస్తాం. ఇవన్నీ బయట మాట్లాడి అనవసరం టైం వేస్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. ఎందుకంటే ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు పాయింట్ ఏంటంటే దీనిలో చాలా ఇంకా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ముందు ప్రక్షాళన దిశగా అడుగేసి ఆ తర్వాత మీరు అక్యుపేషన్ పోవాలి, కానీ ముందే ల్యాండ్ అక్యుపేషన్ చేస్తున్నారు. ప్రక్షాళన అట్లాగే ఉంది. ఇది ఎంత టైం పట్టుద్ది, ఇప్పటికిప్పుడు అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది చాలా కాలం పాటు సుదీర్ఘంగా నడిచేటువంటి ప్రయాణం. ఎందుకు ముందే ఇళ్ల మీదకి ఎందుకు పోతున్నారు, ముందే ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు, ముందే ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తున్నారు? ఇది మొత్తం కూడా భూమిని తీసుకునేటువంటి ప్రయత్నమే కదా. అసలు కనీసం నీళ్ళకి సంబంధించి మూసి మురుగునీరును శుద్ధి చేయాలంటే ఎస్టీపీ లెవెల్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించిందా? ఎస్టీపీల విషయంలో చర్యలు తీసుకుందా? గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎస్టీపీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు ప్రణాళికబద్ధంగా అనాలి లేదు కాబట్టి మూసి తోటి ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు కావచ్చు, రంగారెడ్డి ప్రజలు కావచ్చు, నల్గొండ జిల్లా ప్రజలు ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ అవుతుంది. అక్కడ ప్రధానంగా లాస్ట్ కుండలు తయారు చేస్తే కుండలు కూడా తీసుకోలేని పరిస్థితి. కళ్ళు గీస్తే ఆ మూసి వాటర్ ద్వారా కళ్ళు ఏదైతే చెట్లు తీసుకుంటున్నాయి కాబట్టి ఆ కళ్ళు తాగితే జబ్బులు వస్తాయి, కళ్ళు తాగని పరిస్థితి. వరి పంట కావచ్చు, చేపలు పండించే లాస్ట్ గర్భం దాలిస్తే మహిళలకు సంబంధించి గర్భం పోతా ఉంది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కాదు మగపిల్లలు పిల్లని అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మూసిని పునర్జీవేయాలని ప్రభుత్వం భావం. ఎందుకంటే యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, భువనగిరి ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిండు. ఈ విషయంలో అక్కడ చాలా బాధితులు వచ్చి చెప్పిన తర్వాత మూసి సంబంధించి ఖచ్చితంగా పునర్జీవేయాలి. దీని ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ లభించబోతాం. అదే కాకుండా నైట్ ఎకానమీ క్రియేట్ అయ్యే అవకాశం కాబట్టి విదేశాల్లో కూడా ఆల్రెడీ ఒక బృందాలుగా అధికారులు కావచ్చు, తర్వాత ప్రభుత్వం తరఫున అదేవిధంగా ఎంపీల బృందం కావచ్చు, ఆ మూసి ఎఫెక్టెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు, అంతా కూడా ఆల్రెడీ విదేశాలకు పోయొచ్చారు. అదే కాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము గుజరాత్లో అదే సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసిన దాదాపు 10,000 కుటుంబాలను కావచ్చు, 60,000 కుటుంబాలను తరలించిన పరిస్థితులు మనం చూసినాం. గంగానది ప్రక్షాళన చేసి యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కాబట్టి హైదరాబాద్లో మూసి నదిని పునరుద్ధరణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. నైట్ ఎకానమీ క్రియేట్ అయ్యే అవకాశం ప్రపంచంలో ఎక్కడ కూడా 24 గంటల పాటు ఎకానమీ క్రియేట్ చేసేది ఎక్కడ కూడా లేవు. ఓన్లీ 12 గంటల పాటు మాత్రమే ఉంది. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు కూడా మారబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరి నుంచి అయితే భూములు తీసుకుని వాళ్ళకి పరిహారం ఇచ్చే విషయంలో అవసరం అంటే అందరం కూర్చొని మాట్లాడతాం. పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం మాట్లాడుతాం అంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అసెంబ్లీ వేదికగా చర్చగా రాకుండా అనవసరంగా ఈ మూసిని పునరుద్ధరణ చేసినట్లయితే 41 నియోజకవర్గాలకు
ప్రయాణం జరుగుతుంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లబ్ధి జరుగుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. వాస్తవానికి